ఆంధ్రప్రదేశ్లో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడు ఆయన. రాష్ట్రానికి ఓ ముఖ్యమంత్రిలా కాకుండా ఓ కంపెనీ సీఈఓలా కష్టపడిన నేత ఆయన. ఐటీ మ్యాప్లో హైదరాబాద్ నగరానికి ప్రత్యేక స్థానం దక్కేలా శ్రమించిన నాయకుడు ఆయన. ఒకానొక సందర్భంలో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన నేత ఆయన. 7 వయసులోనూ అలుపెరగని పోరాటం చేస్తున్న ఆ నాయకుడు మరెవరో కాదు, తెలుగు ప్రజలకు చిరపరిచితుడైన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. చిత్తూరు జిల్లాలోని నారావారపల్లి చంద్రబాబు నాయుడి స్వస్థలం. 1950 ఏప్రిల్ 20న ఖర్జూరా నాయుడు అమ్మన్నమ్మ దంపతులకు ఆయన జన్మించారు. తిరుపతిలోని వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి ఎకనామిక్స్ లో పీజీ పూర్తి చేశారు ఆయన. 1978లో చంద్రగిరి నుంచి కాంగ్రెస్ తరపున చంద్రబాబు ఎమ్మెల్యేగా గెలిచారు. 28 ఏళ్ల వయసులోనే టంగుటూరి అంజయ్య మంత్రివర్గంలో సాంకేతిక విద్య, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 1981లో నందమూరి తారక రామారావు కుమార్తె భువనేశ్వరిని చంద్రబాబు నాయుడు పెళ్లాడారు. 1982లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసినప్పటికీ చంద్రబాబు కాంగ్రెస్ లోనే కొనసాగారు. 1983 ఎన్నికల్లో టీడీపీ రాష్ట్రంలో అధికారంలోకి రాగా కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసిన చంద్రబాబు ఓడిపోయారు. తదనంతరం ఆయన టీడీపీలో చేరారు. 1989 ఎన్నికల్లో కుప్పం నుంచి గెలుపొందిన చంద్రబాబు నాయుడు శాసనసభలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. 1994 ఎన్నికల్లో టీడీపీ గెలుపొందింది. కానీ ఏడాది తర్వాత అనూహ్య పరిణామాల మధ్య ఎన్టీఆర్ సీఎం పదవిని కోల్పోగా చంద్రబాబు ముఖ్యమంత్రి పర్గాలను చేపట్టారు. 1995 నుంచి 2004 వరకు చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా వ్యవహరించారు. 1996 లోక్సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో సంకీర్ణం ఏర్పాటు కావడంతో జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు చక్రం తిప్పారు. 1999 నుంచి 2004 వరకు ఆయన ఎన్డీఏ కన్వీనర్ గా వ్యవహరించారు. హైదరాబాద్ లో ఐటీ రంగం పురోగతి కోసం చంద్రబాబు విశేషంగా కృషి చేశారు. 2003లో అలిపిరి వద్ద మావోయిస్టుల దాడి నుంచి చంద్రబాబు నాయుడు కొద్దిలో తప్పించుకున్నారు. 2004 ఎన్నికల్లో టీడీపీ ఓటమితో చంద్రబాబు దాదాపు 10 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్నారు. 2012లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో పోరు ప్రధానంగా వైఎస్ఆర్సీపీ అధికార కాంగ్రెస్ పార్టీ మధ్య సాగింది. దీంతో టీడీపీని ప్రజలకు చేరువ చేయటం కోసం, పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపటం కోసం చంద్రబాబు నాయుడు 62 ఏళ్ల వయసులో మీకోసం పేరిట పాదయాత్ర చేపట్టారు. 2012 అక్టోబర్ 2న హిందూపురంలో మొదలైన చంద్రబాబు పాదయాత్ర 2817 కిలోమీటర్లు సాగింది. 2013 ఏప్రిల్ 28న విశాఖలోని ఆగనంపూడి వద్ద చంద్రబాబు పాదయాత్రను ముగించారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు బీజేపీతో జతకట్టారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం ఈ కూటమికి మద్దతు ప్రకటించారు. ఈ ఎన్నికల్లో టీడీపీ బీజేపీ కూటమి విజయం సాధించడంతో చంద్రబాబు నాయుడు నవ్యాంధ్రకు తొలి ముఖ్యమంత్రి అయ్యారు. గుంటూరు సమీపంలోని అమరావతిని రాజధానిగా ఆయన ప్రకటించారు. అంతర్జాతీయ స్థాయి నగర నిర్మాణానికి ఆయన ప్రణాళికలు రూపొందించారు. 2019 అసెంబ్లీ ఎన్నికల ముంగిట చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమి నుంచి బయటకొచ్చారు. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడంతో చంద్రబాబు మరోసారి ప్రతిపక్ష నాయకుడి పాత్రకు పరిమితమయ్యారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో 2023 సెప్టెంబర్ 9న చంద్రబాబు నాయుడిని సిఐడి అరెస్ట్ చేసింది. రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు 52 రోజుల తర్వాత బెయిల్ మీద విడుదలయ్యారు. 2024 ఎన్నికల ముంగిట చంద్రబాబు నాయుడు మళ్లీ ఎన్డీఏ కూటమిలో చేరారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా బరిలోకి దిగారు. చంద్రబాబు నాయుడు కుటుంబం విషయానికి వస్తే ఆయన ఏకైక సంతానం నారా లోకేష్. నందమూరి బాలకృష్ణ పెద్ద కుమార్తె బ్రాహ్మణిని లోకేష్ పెళ్లాడారు. వీరికి దేవాంశ్ అనే బాబు ఉన్నాడు. చంద్రబాబు నాయుడు కుటుంబానికి హెరిటేజ్ ఫుడ్స్ పేరిట డైరీ ఉత్పత్తుల వ్యాపారం ఉంది. 2024 ఎన్నికల అఫిడవిట్ ప్రకారం చంద్రబాబు పేరిట మొత్తం
36.36 కోట్ల ఆస్తులు ఉండగా ఆయన భార్య భువనేశ్వరి పేరిట 895 కోట్ల విలువైన స్థిర చరాస్తులు ఉన్నాయి. చంద్రబాబుపై 2019 వరకు 2 కేసులు మాత్రమే ఉండగా 2019 నుంచి 24 మధ్య ఆయనపై మరో 22 కేసులు నమోదయ్యాయి.